హలో అండి, ఈ రోజు వచ్చేసి స్కర్ట్ అయితే స్టిచ్ చేయబోతున్నాను. అంటే బర్త్డే కోసం అని చెప్పి అయితే ఒక ఫోటో చూసాను. అది నాకు ఎంత బాగా నచ్చిందంటే ఇంకా సరే మనం కూడా ట్రై చేసేద్దాం అని చెప్పి నేను కూడా ఫస్ట్ టైము అట్లాంటి స్కర్ట్ అంటే లెహెంగా స్టిచ్ చేయడం అనేది. లెహెంగా స్టిచ్ చేసినా కానీ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ ఫ్రాక్ యొక్క పొడవు తీసుకుంటున్నాను. నాకు వచ్చేసి ఇక్కడ 28 వచ్చింది. సో నేను పైన పాటుకొచ్చి 20 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. అయితే లాస్ట్ ఏమైందంటే స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఉంది, కొంచెం పొడుగునుంటే బాగుండు అనిపించింది. సో ఈ ఏజ్ పిల్లలకి కావాలంటే మీరు 30 ఇంచెస్ వరకు తీసుకోండి. నేనైతే 28 ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ. సో దానికోసం ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తున్నాను. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొన్ని రోజులకి అసలుకి ఇంకా పొట్టు అయిపోద్ది కదా, పొట్టు అయిపోతే అంత బాగుండదు కదా. సో ఇంత కష్టపడి వేస్ట్ అయిపోయింది అనిపించింది. బట్ ఇప్పటికైతే వస్తుంది. ఇప్పుడు మనం ఆర్గంజా ఫ్యాబ్రిక్ని ఎంతైతే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా సాటిన్ ఫ్యాబ్రిక్ని కూడా అదే లెంత్లో కట్ చేసుకుంటున్నాను. ఇది కూడా 20 ఇంచెస్కే కట్ చేసుకుంటున్నా. ఇదిగోండి, నాకు ఇది అంటే క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి నేను ఇట్లాగా నార్మల్గా మనం ఎట్లా ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నా. ఈ విధంగా నాకు ఇది చిన్నపిల్లలకే కాబట్టి రెండు వచ్చేలాగా ఉంది. అసలు ఇది ఒకటి వచ్చేసి ఇంకొక హాఫ్ ఇంకొక ఫ్రాక్ అయ్యేలాగా ఉందన్నమాట. సో దాన్ని నేను తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు నెట్ క్లాత్ ఉంది కదా, కింద ప్రిల్స్ పెట్టడం కోసం 28 ఇంచెస్ కదండి ఫుల్ పొడవు. సో ఇక్కడ 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నా. అంటే ఈ నెట్ క్లాత్ని ఇది వచ్చేసి 5 మీటర్స్ ఉంది. సో మనం కట్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ వస్తుందన్నమాట. అసలు 2 తీసుకుంటే కూడా చాలు. నేనైతే చాలానే కట్ చేశాను, బట్ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే మిగిలిపోయాయి చాలా వరకు. సో ఈ 2 తీసుకున్నా కూడా నాకు సరిపోయిండేది. అప్పటికే దగ్గరగానే పెట్టాను, ఇంకా దగ్గరగా పెడుతున్నా కూడా క్లాత్ అయితే మిగిలిపోయిందనమాట. 8 ఇంచెస్కి నేను ఇలా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నా. నేనైతే ఇక్కడ 4 పీసెస్ కట్ చేశానండి. సో 2 అయినా మనకి సరిపోతుంది. అంటే ఇప్పుడు 1 వచ్చేసి 5 మీటర్స్ కదా, 2 ముక్కలు అంటే 10 మీటర్స్ వస్తుంది. చిన్నపిల్లలకి మనం తీసుకున్నది 3 మీటర్సే కదండి ఫ్రాక్కి. సో ఇది 10 మీటర్స్ ప్రిల్స్ పెట్టినా కూడా ఇంకా ఎక్కువ ఉందన్నమాట క్లాత్ వచ్చేసి. ఇదిగోండి, నేను ఆ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదేవిధంగా 8 ఇంచెస్కి కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అసలు కట్ చేయకుండా ఉండాల్సింది. 2 కట్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత కట్ చేయాల్సింది. అయితే కట్ చేసేసాను అనమాట. ఇంకా క్లాత్ అయితే మిగిలిపోయింది నెట్. ఇదిగోండి, ఫస్ట్ మనకు తెలియదు కదా, స్టిచ్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. సో స్టిచ్ చేసి నేను ఈ వీడియో చేసేటప్పటికి స్టిచ్ చేసేస్తున్నాను కాబట్టి ఇంకా మీకు చెప్తున్నా జస్ట్ అట్లాగా. ఇంకా ఈ క్లాత్ ఉంది, దీన్ని ఏదైనా ఫ్రాక్కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే పొడవు ఉంటే మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తామంటే కింద మనకి కట్స్ కావాలి కదా, ఈ కట్స్ కోసము ఇది ఎంతైతే లెంత్ ఉందో మనకి అంత లెంత్లో బకరం పీస్ కావాలండి. ఇది ఎక్కువ లెంతే ఉందన్నమాట. ఇదిగోండి, ఇది 2.5 మీటర్ ఏమో ఉన్నట్టుంది. ఇంకా 2.5 మీటర్ మనకి బకరం పీస్ కావాలి. సో ఇంకా మనం ఏం చేస్తాము, బకరం పీస్ని తెచ్చుకొని దీన్ని ఇంకా మనం జాయింట్ చేసుకోవాలి, తప్పదు. ఇదిగోండి మీటర్, ఇది మీటర్ అయితే నేను ఇట్లా కొలిచి చూసుకుంటున్నా, మీటర్ కూడా సరిపోవట్లేదు. సో ఇది కట్ చేసుకొని ఇంకొకటి మనం జాయింట్ చేసుకోవాలి, అప్పుడైతే మనకి సరిపోతుంది. అంటే కింద కట్ వర్క్ వస్తుంది కదా. నేనైతే ఎప్పుడు కట్ వర్క్ అసలు స్టిచ్ చేయలేదండి, ఫస్ట్ టైము. అంటే ఏదో ఒక బ్లౌజ్కి ఏమో స్టిచ్ చేసా కానీ ఇంకా స్కర్ట్కి అయితే ఇది ఇంకా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత వెడల్పు కావాలో ఒకసారి చూసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకుంటున్నా. 2 ఇంచెస్ అయితే సరిపోతుంది అనిపించింది. ఇంకా 2 ఇంచెస్కి ఇట్లా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటూ 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా మనం కటింగ్ చేసేసుకుందాం. ఫస్ట్ స్ట్రైట్గానే కట్ చేసుకుందాము. లేదు మాకు ఇంకా పెద్దదిగా కనిపించాలి కట్ వర్క్ అనేది అనుకుంటే మీరు ఒక 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇట్లాగా కట్ చేసేసుకుంటున్నా. ఇదైతే ఎట్లాగో చాలదు. సో ఇంకొక పీస్ కూడా నేను కట్ చేసుకొని జాయింట్ చేసుకున్నా. అంటే కింద మనకి ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పు కావాలన్నమాట. ఇదిగోండి, ఇంకొక పీస్ని కూడా కట్ చేసేస్తున్నా. ఇప్పుడు ఈ ఒక పీస్ వేస్తే సరిపోతుంది. అసలు చిన్నపిల్లలకి 2 మీటర్స్ అయినా చాలు ప్రిల్స్ పెట్టుకోవడానికి. నేను 3 మీటర్స్ పెట్టాను, బాగా ఎక్కువ వచ్చిందనమాట. అంటే నడుము సైజు బట్టి మనకి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇట్లాగా కట్ వర్క్ చేసుకోవడానికి ఒక కాటన్ కాదు సారీ, ఒక అంటే దాని పేరు గుర్తు రావట్లేదు, అట్టపెట్ట అంటారు కదా. సో అట్టపెట్టిని ఇట్లాగా కట్ చేసుకున్నా. ఫస్ట్ అయితే ఒక చిన్న రౌండ్ గీసుకున్నానండి, ఒక గాజు తీసుకొని రౌండ్ గీసుకొని హాఫ్ది కట్ చేసేసి హాఫ్ని వచ్చి ఇట్లా పెట్టుకుంటున్నా. అయితే ఇది నేను డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ అట్లా పెట్టుకుంటూ గీసాను.
అసలు అది చాలా కష్టమైపోయింది. మీరు ఇట్లాంటప్పుడు ఏం చేస్తారంటే 5-6 ఫోల్డింగ్లు వేసేసుకోండి ఒకేసారి. అంటే నేను బ్లౌజ్కి స్టిచ్ చేసినప్పుడు 2 ఫోల్డింగ్స్లో చేశాను. అయినా 2 ఫోల్డింగ్స్లో చేసినప్పుడు సరిపోద్ది కదా, బాగుంది కదా అనిపించింది. మరి ఇది 5-6 ఫోల్డింగ్లు చేసుకుంటే ఎట్లా వస్తుందో ఏమో అని డౌట్ వచ్చి, సరే మనం అదే విధంగా 2 ఫోల్డింగ్లోనే ఇట్లాగా చేసుకుంటూ వెళ్దామని చెప్పి ఇట్లా చేసేసాను. అంటే మొత్తం కూడా మనం డ్రా చేసుకోవాలి చివరి వరకు కూడా. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇట్లా 2 ఉండడం వల్ల నాకు కట్ చేయడము కష్టమైంది, మార్కింగ్ చేసుకోవడం కూడా కష్టమైంది. ఇప్పుడు ఇది ఎంతైతే ఉందో అంతే మనం వైట్ ఫ్యాబ్రిక్ని కూడా తీసుకోవాలి. అంటే మనం కింద ఆ స్కర్ట్ వచ్చి వైట్ కదా, అంటే పైన బాడీ పార్ట్కి ఉండేది లెహెంగా వైట్ కాబట్టి, సో నేను సాటిన్ ఫ్యాబ్రిక్ ఎలాగో ఉంది కదా అని చెప్పి దాన్ని అయితే తీసుకుంటున్నా. అయితే ఇది అటుపక్క 1/2 ఇంచు ఇటుపక్క 1/2 ఇంచు ఉండేలాగా తీసుకోవాలంటే, ఇప్పుడు కట్ వరకు 2 ఇంచెస్ కదండి, మనం ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచ్ వరకు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ తక్కువ మాత్రం తీసుకోకూడదు. ఇట్లా తీసుకోవాలి. ఇది ఎంతైతే ఉందో సేమ్ మనకు అది కూడా అంతే ఉండాలి. ఫ్యాబ్రిక్ జాయింట్లు చేసుకోండి పర్వాలేదు. ఇప్పుడు కింద వైపు వచ్చేసి ఇట్లాగా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా పైన స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇట్లా పెట్టేసుకొని, ఇది ఎట్లాగైనా కట్ వర్క్ అంటేనే కొంచెం లేట్ ప్రాసెస్, అందులో స్కర్ట్ కాబట్టి చాలా అంటే చాలా లేట్ అయింది. నాకైతే మార్నింగ్ కూర్చుంటే ఈవినింగ్ అయిందనమాట ఈ లెహెంగా స్టిచ్ చేయడానికి. 1 డే అంతా కంప్లీట్ సరిపోయింది దీనికేను. ఇదిగోండి ఇటువైపు ఇట్లాగ మనం ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత దీనికి మనం అటాచ్ చేయాలి కదా, కట్ వర్క్ అంటే ముందు నేను ఇక్కడ ప్రిల్స్ పెట్టేసుకుంటున్నా. చూడండి, ఒక్కొక్క ప్రిల్లు నాకు 5 ఇంచెస్ వరకు వచ్చింది. అంత లోపలికి పెట్టినా కూడా సరే క్లాత్ నాకు మిగిలిందనమాట. ఫస్ట్ ప్రిల్స్ పెట్టి ప్రిపేర్ చేసేసుకొని, ఇప్పుడు కింద బాటమ్ వైపు పైన పెట్టేసుకొని, ఇప్పుడు మనం కట్ వర్క్ ఉంది కదా బకరం పీస్, దాని పక్కనే స్టిచ్ వేసుకోవాలి. బకరం పీస్ మీద కాదు, పక్కనే స్టిచ్ పడేలాగా వేసుకోవాలి. లేదు అనుకుంటే బకరం పీస్ మీద కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. బట్ తిరగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అదే ఫ్యాబ్రిక్ మీద అయితే ఈజీగా తిరిగిపోతుంది. ఇట్లాగా బకరం పీస్ పక్కన ఇట్లా కొంచెం కొంచెం తిప్పుకుంటూ, ఈ రౌండ్ తిప్పుకుంటూ, ఈ క్రాస్కి వచ్చినప్పుడు మళ్ళీ అటువైపు తీసుకుంటూ, మళ్ళీ అటు తిప్పుకుంటూ, ఇట్లాగా ఆ చివరి వరకు కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే దీంట్లో ఎక్కువ లేట్ అంటే ఇదొకటే ఎక్కువ పని అనమాట మనకి. ఇట్లాగా రౌండ్గా తిప్పుకుంటూ అండ్ మళ్ళీ దాని తర్వాత కటింగ్ చేసుకోవాలి కదా ఈ ఎక్స్ట్రా అన్నిటిని కూడా. ఇట్లాగా చూసుకుంటూ నిదానంగా అంతా జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్స్ట్రాల్ని కట్ చేసుకోవాలి. మనం కుట్టేస్తున్నాం కదా, కుట్టు దగ్గరగా ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. దారాన్ని మాత్రం తెంపబాకండి, కొంచెం ప్లేస్ ఉంచుకుంటూ. అలాగే ఈ కార్నర్స్ దగ్గర ఉన్నాయి కదా, రౌండ్ అంటే రౌండ్ కాకుండా కిందకి దిగుతుంది చూడండి, కార్నర్స్ షేప్ దగ్గర అక్కడ కట్ ఇవ్వాలి. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, దారం తెగిపోతుంది. కొంచెం ఉంచుకుంటూ క్లాత్ ఉంచుకుంటూ ఆ చివరి మాత్రం కట్స్ ఇచ్చుకుంటూ ఆ చివరి వరకు ఇట్లాగే కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఇట్లాగా. ఈ కటింగ్ చేయడం కూడా కొంచెం లేటే అనమాట మనకి అంతా కూడా. మళ్ళీ ఇక్కడ కట్ పెట్టేసాను, కొంచెం కట్ చేసేసాను. ఇట్లా అయితే ఈజీగా ఉంది. మనం అక్కడి నుంచి కట్ చేసుకుంటూ వచ్చే బదులు ఈ క్రాస్ దగ్గర కటింగ్ మధ్యలో కట్ చేసేసి కొంచెం ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని అట్లా కట్ చేసేసామంటే సింపుల్గా అయిపోతుంది. ఇదిగోండి ఇట్లాగా మొత్తం కూడా ఇదే విధంగా. అయితే అసలు నేను అంటే ఇన్స్టాగ్రామ్లో చూసానండి, అసలు ఎంత బాగుందంటే ఆ లెహెంగా అంత బాగుంది. పెద్దవాళ్ళు కూడా ఎవరైనా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది రిసెప్షన్కి కానీ అట్లాంటి వాటికి. ఇంకా మనం చూసాం కదా, ఏదైనా కొత్తవి చూస్తే మనం ట్రై చేయాల్సిందే, ఇంకా మనసు ఆగదు. ఎలాగో బర్త్డే వస్తుంది మా పాపకి అని చెప్పి కన్ఫామ్గా మనం స్టిచ్ చేయాల్సిందే అని చెప్పి కూర్చున్నాను. ప్రతిదీ కూడా మొత్తం మీషోలోనే ఆర్డర్ పెట్టేశాను. అంటే ఆర్గంజా ఫ్యాబ్రిక్, సాటిన్, నెట్ మొత్తం పెట్టేశాను. ఇంకా బాడీ పార్ట్కి వచ్చేసి ఇంట్లో వేరే ఫ్యాబ్రిక్ ఉంటే దాన్నే యూజ్ చేసేస్తున్నా. ఇట్లాగా ఆ చివరి వరకు కూడా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత దీన్ని మనం తిప్పేసుకోవాలి. ఇలా చేతితోటి కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకుంటూ లోపలికి బాగా అనేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం చేతితో ఇట్లా కనుక ఒకసారి గట్టిగా అన్నామంటే కొంచెం బాగా ప్రెస్ అయిపోయి ఉంటుంది. కావాలంటే దీనిపైన మీరు ఐరన్ చేసుకోవచ్చు, అంటే నీట్గా ఉండాలి ఇప్పుడు అనుకుంటే. లేదు అనుకుంటే ఇంకా పైన స్టిచ్ వేసేవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు ఐరన్ బాక్స్ లేదు ఇక్కడ. ఇదిగోండి ఇట్లా నీట్గా లోపలికి తిప్పేసుకుంటున్నా చేతితోటి. మొత్తం కూడా ఆ చివరి వరకు కూడా ఇట్లాగే తిప్పేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, చేతితోటే మనం కొంచెం ప్రెస్ చేసుకున్నామంటే నీట్గా షేప్ అనేది వచ్చేస్తుంది.
తర్వాత ఇంకా అదే రౌండ్ పైన ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇప్పటికీ కూడా మనకి ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట స్కర్ట్. అంటే పైన లేయర్, ఈ లేయర్ ఒక్కటే మనకి కొంచెం లేట్ అవుతుంది. అండ్ కింద లేయర్ కూడా కొంచెం లేట్ అయ్యండి, ఫ్రిల్స్ పెట్టాలి కాబట్టి. అందువల్ల ఈ ఫ్రాక్ అంటే ఈ లెహెంగా ఇంత టైం పట్టిందనమాట. కొంచెం నిదానంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. నార్మల్గా నెక్కి స్టిచ్ చేస్తేనే లేట్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. దాని తర్వాత వచ్చేసి ఇంకా అది కంప్లీట్ అయిపోయింది. పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే కంప్లీట్. ఇప్పుడు సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాని కింద, సో సాటిన్ కూడా మనం ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదే విధంగా. నెక్స్ట్ కింద వచ్చేసి కొంచెం లోపలికి ఇట్లాగా ఫోల్డ్ చేసేసి కింద ఫ్యాబ్రిక్ని, అంటే మళ్ళీ ఎవరు మడతేస్తారని చెప్పి నేను అట్లా చేస్తున్నాను. ఇంకా నెట్ ఫ్యాబ్రిక్ని దగ్గరగా కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగోండి సాటిన్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకుని నెట్ని ఎంత దగ్గరికి పెట్టినా సరే, అసలు ఇంకా ఎంత దగ్గరికి పెడతాను చెప్పండి, అయినప్పటికీ అంత దగ్గర పెట్టినా అది పలసగా అనిపించింది. సో ఇదే విధంగా కాటన్ కూడా స్టిచ్ చేసుకున్నాను. కాటన్ కూడా నేను వైటే తీసుకున్నా. కింద రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ వేసేయండి బెస్ట్, బట్ నా దగ్గర రెడ్ కలర్ లేదు కాబట్టి వైట్ తీసుకున్నాను. దానికి కూడా నేను కింద రెడ్ కలర్ లైనింగ్ వేసి దానికి మళ్ళీ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని అటాచ్ చేశాను అనమాట. అర్థమైంది కదా. కింద వచ్చేసి నా దగ్గర రెడ్ లైనింగ్ లేదు కాబట్టి, అంటే కింద మనకి ప్రిల్స్ కనిపించాలంటే బాగా నెట్ కలర్ కింద మనం ఖచ్చితంగా రెడ్ వేసుకోవాలి, నెట్ దగ్గర రెడ్ ఉండేలాగా. సో కింద వైట్ ఇంట్లో ఉన్నింది కాబట్టి కాటన్, దానికి నేను రెడ్ కలర్ అటాచ్ చేసేసాను. అన్నిటిని కూడా కాటను, దానిపైన సాటిన్, దానిపైన ఆర్గంజా మూడింటిని కలిపి జాయిన్ చేసేసుకోవాలి నడుము దగ్గర. ఇప్పుడు ఈ చివర వచ్చేసి అంటే ఈ చివర ఆ చివర ఇట్లా నేనైతే ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకుందాము ఈ విధంగా. అలాగే ఇది మీరు ప్రిల్స్ పెట్టేది ఎంత పెట్టారు అనుకుంటే మీ నడుము సైజ్ అంటే పిల్లల యొక్క నడుము సైజు ఎంతైతే ఉందో, మీరు ఎవరు స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క నడుము సైజుని బట్టి మనం ఆ ప్రిల్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ నేనైతే 24 తీసుకున్న నడుము సైజు, సో 24 అయితే సరిపోయింది. తర్వాత సాటిన్ అలాగే ఇంకా ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఉంది కదా ఆ రెండింటిని కలిపి ఫస్ట్ జాయింట్ చేసేసుకోండి. నేనైతే జాయింట్ చేయట్లేదు, బట్ జాయింట్ చేసుకుంటేనే బెస్ట్. మీరు ఇక్కడ అంటే పైన నడుము బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఇట్లా పైన పెట్టుకొని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకుంటాం. ఆ చివర కొంచెం ఫోల్డ్ చేసుకుంటాము అండ్ ఈ చివర కూడా ఇట్లా పైన పెట్టి స్టిచ్ చేసుకుంటూ వచ్చేలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసుకుంటూ. అర్థమైంది కదా. స్కర్ట్ని నేను అంతకుముందు కూడా చేస్తున్నాను, ఒకసారి వీడియోస్లో కావాలంటే చెక్ చేసి చూడండి, ఉందో లేదో నాకైతే గుర్తులేదు. ఇప్పుడు ఇటువైపు తిప్పేసుకొని ఒక 1/4 ఇంచ్ లోపలికి ఇంకొక 1/4 ఇంచ్ అట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అయితే ఈ నడుం బెల్ట్ సైజ్ ఎంత తీసుకున్నారు అనుకుంటే ఒక 5 ఇంచెస్ తీసుకోండి వెడల్పు, చాలు మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ బాగా రఫ్ చేసేసుకొని ఇదిగోండి ఇట్లా డబల్ ఫోల్డ్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఇట్లా రఫ్ చేసేసుకోవడమే. ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర రఫ్ చేసుకుని ఇట్లా పైన స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయింటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎలాస్టిక్ తీసుకొని, ఎలాస్టిక్ వచ్చేసి నడుము సైజ్ ఎంతైతే ఉందో దానికంటే తక్కువ అనమాట. 24 నడుము సైజ్ ఉంది కాబట్టి నేను 20 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకుని దాని లోపల పెట్టేసి జాయిన్ చేసేసాను. అంతే, స్కర్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. ఎలాస్టిక్ మీద నేనైతే స్టిచ్ వేయలేదండి, జస్ట్ జాయింట్ చేసి వదిలేసాను. లోపల కూడా నేను ఈ విధంగా థ్రెడ్స్ పెట్టుకున్నాను, ఎలాస్టిక్ కూడా పెట్టాను. అంతే. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.